హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కవితని. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి వంకాయ ఎండు చేపల కర్రీ. సింపుల్ అండ్ టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు చిన్న సైజు ఎండు చేపలు అలాగే పెద్ద సైజు ఎండు చేపలు వేసుకొని 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. మీ దగ్గర పెద్ద చేపలు ఉంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకుండా పర్వాలేదు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాం. తర్వాత అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు, 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని 2-3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యేలోపు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేపలను శుభ్రం చేసుకోవాలి. ఎండు చేపల తల భాగము, తోక భాగము, మధ్య భాగంలో ఉండే మొప్పలను తీసివేయాలి. అన్నింటికి ఇదే విధంగా చేసి శుభ్రం చేసి పెట్టుకోవాలి. అన్నింటినీ ఇదే విధంగా తీసుకున్న తర్వాత ఎండు చేపలకి సన్నటి ఇసుక అనేది ఉంటుంది కాబట్టి వీటిని 3-4 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎండు చేపలను నీళ్ళలో ఎక్కువసేపు నానబెట్టకూడదు. దీనివల్ల చేపలు అనేది తొందరగా మెత్తబడిపోతాయి. ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకుంటున్నాం కదా, అవి ఎంతవరకు వచ్చాయో చూద్దాం. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి వంకాయ ముక్కలు చేదెక్కకుండా 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి వంకాయ ముక్కల్ని 3 నిమిషాల వరకు మగ్గనిద్దాం. మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకుందాం. తర్వాత ఇందులో ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్న ఎండు చేపల ముక్కలు వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఉంచండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోవడం మీరు ఇక్కడ చూడవచ్చు. తర్వాత 1 నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టి దాని రసం తీసి ఇందులో పోసుకోవాలి. అలాగే 1 చిన్న గ్లాస్ వాటర్ పోసి మొత్తాన్ని సమంగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసి మరొకసారి బాగా కలుపుకొని 2 నిమిషాల వరకు ఉడకనివ్వండి. చేపల కూరలో జీలకర్ర మెంతుల పొడి వేస్తేనే బాగా టేస్టీగా ఉంటుందండి. అది మీ అందరికీ తెలిసిందే కదా. 2 నిమిషాల తర్వాత చివరిగా కొత్తిమీర చల్లుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా వంకాయ ఎండు నత్తల కర్రీని ఏ విధంగా చేసుకోవాలో. ఈ రెండింటి కాంబినేషన్లో కర్రీ మాత్రం చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుద్ది. మీకు ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.